హైదరాబాద్ కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించడంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ నిర్మించడానికి తనకి 2 ప్రత్యేక కారణాలున్నాయన్నారు. దానివల్లే అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ని కోకాపేటలో నిర్మించామని స్పష్టం చేశారు. ఇక్కడ 4 స్క్రీన్స్ ఉన్నాయన్న అల్లు అరవింద్ స్క్రీన్ 1లో డాల్బీ సినిమా టెక్నాలజీని వాడామని చెప్పారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ని కలిపితే వచ్చిందే డాల్బీ సినిమాని ఆయన స్పష్టం చేశారు. నాకు యువి వంశీ అని ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు నిర్మాతల్లో, మీ అందరికీ కూడా తెలుసు. అతను ఒకసారి సుళ్ళూరుపేటలో ఇటువంటిది కడుతున్నాను అంటే, ఏంటబ్బా ఏంటి ఇంత పెద్దది ఎందుకు కడుతున్నాడు అన్న ఒక సందేహంతో చూశాను. కానీ అసలు ఇండియాలో అప్పటి వరకు లేనంత స్క్రీను ఆయన కట్టాడు. మిషన్ ఇంపాసిబుల్ 6 వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన, వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, వెరీ రిచ్ మ్యాన్, ఆయన నాకు ఫోన్ చేసి, అరవింద్ నాకు చిన్న అప్లికేషన్ కావాలన్నాడు. అంత పెద్ద టెల్ మీ బాస్. ఏం లేదు, ప్రసాద్స్లో ఫస్ట్ డే మిషన్ ఇంపాసిబుల్ 6కి ఒక 4 టికెట్లు ఇప్పించగలవా అన్నాడు. ఈయనేంటి టికెట్లు ఇప్పించగలవా అని అడగడం ఏంటి, నాకు అర్థం కాలే. నిజంగా అడుగుతున్నావా, జోక్ చేస్తున్నావా? లేదు సీరియస్గా అడుగుతున్నాను. మా పిల్లల దగ్గర నా పొరుగు వద్దాయని మేము ట్రై చేసాము, దొరకలేదు. వాళ్ళేమో ఫస్ట్ డే చూడాలని అడమెంట్గా ఉన్నారు. ఏంటి అంటే ఆ స్క్రీన్లోనే చూడాలన్నారు. లార్జ్ ఫార్మాట్కి అటువంటి క్రేజు యూత్లో ఉంటుంది. ఆ చూసే అన్ని ఏజ్లోనూ ఆ ఎక్స్పీరియన్స్ కావాలనేది ఉంటుంది అన్నమాట. అందువల్ల అట్లా అడిగాడు ఆయన అని అనిపించి అప్పుడు ప్రారంభమైంది. ఓహో, అటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగిన థియేటర్ని మనం కూడా కట్టాలి అని. అప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు వచ్చి నిన్న